ఏపీలో రేసు గుర్రాలను ప్రకటించింది బీజేపీ. పొత్తులో భాగంగా 6 ఎంపీ సీట్లు వస్తే ఆ 6 అభ్యర్థుల పేర్లతో లిస్ట్ ఇచ్చింది. పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తూ ఉండగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బరిలోకి దిగుతున్నారు. 111 మందితో బీజేపీ విడుదల చేసిన 5వ లిస్టులో ఏపీలో 6 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. పొత్తులో భాగంగా తమకు వచ్చిన 6 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు రకరకాల లెక్కలు వేసింది, భారీ కసరత్తు చేసింది. ఇక లోక్సభ ఎన్నికలకు ఏపీ నుంచి బరిలోకి దిగే వారిలో అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పేర్లు ఉన్నాయి. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీకి దిగుతుండగా ఆ స్థానం నుంచి వైసీపీ తరపున గూడూరు శ్రీనివాసులు రేసులో ఉన్నారు. తిరుపతి నుంచి పోటీకి ఖరారైన వరప్రసాద్ ఆదివారం ఉదయమే బీజేపీలో చేరారు. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు. తిరుపతి బరిలో బీజేపీ నుంచి వరప్రసాదరావు నిలబడితే అదే స్థానం నుంచి వైసీపీ తరఫున మరోసారి సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తి పోటీలో ఉన్నారు. అరకులో వైసీపీ నుంచి చెట్టి తనూజరాణి పోటీ చేస్తుండగా అక్కడ కొత్తపల్లి గీతకు అవకాశం ఇచ్చింది బీజేపీ. అలాగే టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన సీఎం రమేష్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ ను తొలిసారిగా అనకాపల్లి నుంచి లోక్సభ బరిలో నిలబెడుతోంది బీజేపీ. అయితే వైసీపీ ఇక్కడ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఆ పార్టీ పెండింగ్ లో పెట్టిన ఏకైక స్థానం ఇదొక్కటే. ఇక నరసాపురం నుంచి ఎవరూ ఊహించని విధంగా భూపతిరాజు శ్రీనివాస వర్మను బీజేపీ బరిలోకి దింపుతోంది. వైసీపీ శెట్టిబలిజ వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను బరిలో దించింది. ఇక రాజంపేట ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ సీటు విషయానికొస్తే ఇక్కడి నుంచి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగుతుండగా వైసీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఢీకొడుతున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. దీంతో పూర్తి స్థాయిలో కసరత్తు తర్వాత 6 ఎంపీ సీట్లకు కమలదళం ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించింది.